జై శ్రీరామ్. మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము పారాయణం చేస్తున్నాము. బాలకాండంలో ఉన్నాము. వనవాస ఘట్టాన్ని చూస్తున్నాము. ఈరోజు నిషాద రాజు సమక్షమున లక్ష్మణుని పరితాపము అనే ఘట్టాన్ని చూస్తున్నాము. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం చిత్కృపాతమహం వందే పరమానంద మాధవం. మన గుహునితో లక్ష్మణుడు అంటున్నాడు, సీతారాములు ఈ విధముగా నేలపై శయనించి ఉండగా నాకు నిద్ర ఎట్లు పట్టును, మనస్సునకు ఊరట ఎట్లు చేకూరును, సుఖ ఆలోచన ఎట్లు వచ్చును. దేవాసురులందరూ కలిసి అయినను యుద్ధరంగమున శ్రీరాముణ్ణి ఎదుర్కొనజాలరు. అంతటి మహావీరుడు కూడా నేడు గడ్డి పరకల సెజ్జనే సుఖతల్పముగా భావించి సీతాదేవితో కూడి శయనించి ఉన్నాడు చూడుము. దశరథ మహారాజు గాయత్రి మొదలగు మంత్ర జపములు చేయుట చేతను, చాంద్రాయానాది వ్రతములను గొప్ప గొప్ప తపస్సులను ఆచరించుట వలన పుత్రకామేష్టి మొదలగు యజ్ఞములను వనర్చిన కారణమున ఆయనకు శ్రీరాముడు పుత్రుడుగా లభించెను. అన్ని లక్షణముల చేత ఆ మహారాజునకు సదృశుడే ఇతడు. శ్రీరాముడు అనిన ఆ ప్రభువునకు ఎంతో ఇష్టము. ఆ ప్రభువు వనవాసి అయిన పుత్రుని ఎడబాటుకు తట్టుకొనలేక ఎక్కువ కాలము జీవింపజాలడు. ఫలితంగా ఈ భూమండలము కోసల దేశము దిక్కు లేనిది అగును. ఓ నిషాదరాజా, శ్రీరాముడు వనములకు ఏతేంచుటతో అయోధ్యలోని అంతపుర స్త్రీలందరూ బిగ్గరగా ఏడ్చి అలసి సొలసి మిన్నకుందురు. అందువలన ఇప్పుడు రాజభవనమంతటా నిశ్శబ్దము ఆవరించి ఉండునని తలంతును. రామజనని కౌసల్యాదేవి, మహారాజు దశరథుడు, మా తల్లి సుమిత్రాదేవి వీరందరూ ఈ రాత్రి వరకు జీవించి ఉందురో లేదో చెప్పజాలను. ఒకవేళ సుమిత్రామాత శత్రుఘ్ని కొరకైనను జీవించిండుట సంభవమేమో గాని వీరపుత్రుని గన్న కౌసల్యాజనని మరణించుననేటి ఆలోచన మాత్రం నన్ను మిక్కిలి కృంగదీయుచున్నది. అయోధ్య ప్రజలు అందరూ మహారాజుపై గాఢమైన అనురాగములు కలవారే. ఆ నగరము ఎల్లరకు సుఖ సంతోషములను కూర్చున్నది. రాజు మృతి చెందినచో ఆ నగరవాసులు అందరూ పెక్కు రీతుల వ్యత చెందుదురు. పరిణామమున ఆ పురము నిర్మానుష్యమగును. సద్గుణ సంపన్నుడు జ్యేష్ఠుడు అగు ప్రియసుతుడు కనుల ఎదుటలేక దూరముగా వెళ్ళిపోయినచో మహాత్ముడైన సుతిమెత్తని మనస్సు గలవాడైన దశరథ మహారాజు యొక్క ప్రాణములు ఆయన శరీరమున ఎట్లు నిలిచి ఉండగలవు. మహారాజు దశరథుడు తన ప్రాణములను వీడినచో వెంటనే కౌసల్యామాత అసువులను కోల్పోవును. అనంతరము మా తల్లి సుమిత్రాదేవి వారిని అనుసరించును. మా తండ్రి దశరథుడు శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తుని గావింపదలచి తన ప్రయత్నము భంగమగుడచే మనోరథము నెరవేరకపోవుడచే అయ్యో శ్రీరాముని అభివృద్ధిని గూర్చి నేను కన్న కలలన్నీయు కల్లలైపోయినే అని అతడు మిగులు కుమిలిపోవుచు దివంగతుడగును. మా తండ్రి అట్లు మరణించుటయే సంభవించినచో ఆ సమయమున ఆయన సమీపమున ఉండి మహారాజునకు సమస్త ప్రేత సంస్కారములను ఆచరించినట్టు వారే భరతాదులే వాస్తవంగా కృతార్థులు, వారే అదృష్టవంతులు. మేము ఆ భాగ్యమునకు నోచుకొనలేదు. ఆ అయోధ్య నగరము చూడ ముచ్చటైన వీధుల కూడళ్లతోనూ ఇండ్ల ముంగిళ్లతోడను అలరారుచుండును. అందలి రాజమార్గములు విశాలమై చక్కగా రూపుదిద్దుకొని గృహ పంక్తులతో విరాజిల్లుచుండును. అందు సంపన్నుల ఆర్మ్యములు, దేవమందిరములు, రాజభవనములు కనువిందు గావించుచుండును. ఆ పురము ఎల్లప్పుడూ దేవదాసీ గణముల నృత్యగాన వినోదములతో శోభిల్లుచుండును. అతడి వీధులు అటు ఇటు సంచరించుతున్న రథములతో, అశ్వములతో, గజములతో నిండియుండును. ఆ పట్టణము వివిధ వాద్య నాదములతో, మేళ తాళములతో ప్రతిధ్వనించుచుండును. కళ్యాణోత్సవములు, పుత్ర జన్మాది మహోత్సవములు మున్నగు వేడుకలతో కలకలలాడుచుండును. అందలి ప్రజలు చక్కని శరీర పుష్టి కలిగి ఆరోగ్య భాగ్యములతో సుఖశాంతులతో వర్ధిల్లుచుందురు. అచటి పుష్పవాటికలు, ఉద్యానవనములు, క్రీడా మైదానములు మనోహరముగా ఉండును. సమాజమునకు సంబంధించిన హరికథలు, పురాణ ప్రవచనములు, నాటక ప్రదర్శనములు ఆ పురజనులకు వినోద విలాసములను, మనోవికాసమును కూర్చుచుండును. మా తండ్రి గారి రాజధాని అయిన అట్టి అయోధ్య నగరమునందు సుఖ సంతోషములతో జీవించు ప్రజల భాగ్యమే భాగ్యము. మేము మా వనవాస దీక్షను ముగించుకొని
తిరిగి వచ్చు వరకు మా తండ్రి దశరథుడు జీవించియుండునా? సత్యవ్రతుడైన మహాత్ముని దర్శన భాగ్యము మరల మాకు అబ్బునా? శ్రీరాముని వనవాస వ్రతము ముగిసిన పిమ్మట మేము అయోధ్యను చేరునప్పటికీ సత్యసంధుడకు దశరథ మహారాజు క్షేమముగా ఉండునా? మరల ఆయన చూచేడి అదృష్టం మాకు పట్టునా? మహాత్ముడు రాజకుమారుడైన లక్ష్మణస్వామి ఈ విధముగా దుఃఖార్తుడై పరితపించుచుండగా ఆ రాత్రి గడిచిపోయెను. ప్రజల మేలు కొరకై పాటుపడేడి రాజపుత్రుడు లక్ష్మణుడు అన్నయ్యకు శ్రీరాముని చంద్రునిపై గల అనురాగ కారణమున ఈ విధముగా వాస్తవ విషయములను వివరించుచుండెను. ఆ పలుకులను వినుచున్న నిషాద రాజగు గుహుడు దుఃఖపీడితుడై జ్వర బాధకు లోనైన గజరాజు వలె మిక్కిలి వ్యాకులపాటుతో కన్నీరు కార్చెను. రాత్రి గడిచిన పిమ్మట సుప్రభాత వేళ విశాల వక్షస్థల శోభితుడు మిక్కిలి వాసీగాంచిన వాడగు శ్రీరాముడు సుమిత్రాదేవి కుమారుడు సకల శుభ లక్షణములు గలవాడు అయిన లక్ష్మణుడితో ఇట్లు నుడివెను. నాయనా, శుభప్రదమైన రాత్రి ముగిసినది. ఇది సూర్యోదయము. నల్లని పక్షి అయిన ఈ కోకిల పంచమ స్వరమును వినిపించుచున్నది. వనమున నాట్యములు చేయుచున్న నిమల్ల క్రేంకారములు వినబడుచున్నవి. ఓ సౌమ్యుడా, సముద్రమున కలియుటకై పరిగెడుచున్న ఈ గంగానది దాటి ఆవలి తీరమునకు చేరుదుము. తగిన ఏర్పాట్లను చూడుము. శ్రీరాముని ఆదేశ వచనములను గ్రహించి మిత్రులకు ఆనందమును కూర్చువాడైన లక్ష్మణుడు నిషాదరాజైన గుహుణ్ణి రథసారథి అయిన సుమంత్రుణ్ణి పిలిచి, అన్నగారి మాటలను మీరు విన్నారు కదా అని పలికి తాను అగ్రజుని ఎదుట నిలిచెను. శ్రీరాముని పలుకులను విన్న గుహుడు వాటిని శిరోధార్యములుగా భావించెను. వెంటనే అతడు తన సచివులను పిలిచి వారితో ఇట్లు అనెను. చక్కని చుక్కాని కలిగి కర్ణధారి, చుక్కాని పట్టువానితో కూడినది, భద్రమైనది, దృఢముగా ఉన్నది, ప్రయాణము చేయువారిని క్షేమంగా గమ్యమునకు చేర్చగలిదే అగు ఒక మంచి నావను శ్రీరాముని నిమిత్తమై రేవునందు స్థిరముగా ఉంచండి. అంతటా గుహుని ముఖ్య సచివులు అతని ఆదేశమును శిరసావహించి వెంటనే అందమైన ఒక నావను రేవునకు చేర్చి ఆ విషయమును గుహునకు నివేదించిరి. అప్పుడు ఆ గుహుడు శ్రీరాముని కడ ప్రాంజలి అయి నిలిచి ఇట్లు నుడివెను. స్వామి, రేవులో నావ సిద్ధముగా ఉన్నది. ఇంకను మీ కొరకై ఏమి చేయవలనో సెలవిమ్ము. దివ్య తేజస్సు గల ఓ నరశ్రేష్ఠుడా, పితృవాక్య పరిపాలన వ్రతమును ఆచరించుతున్న ఓ రామ, సముద్ర పర్యంతము ప్రవహించుతున్న ఈ గంగానదిని దాటుటకై నావ సిద్ధపరచబడినది. దయతో దాన్ని అధిరోహింపండి. అంతటా మహా తేజస్వైన శ్రీరాముడు గుహునితో, మాకు చక్కగా సహాయపడితివి. ఈ గుణపము గంప మొదలగు వానిని నావలోనికి చేర్చుమని పలికెను. పిదప రామలక్ష్మణులు కవచములను తూనీరెములను ధరించి నడుములకు ఖడ్గములను కట్టుకొని ధనుర్దారులై సీతాదేవితో కూడి గంగానది రేవునకు చేరిరి. అప్పుడు సుమంత్రుడు ధర్మజ్ఞుడైన శ్రీరాముని కడకు చేరి వినయంతో నమస్కరించి, నేను ఏమి చేయవలనో సెలవివ్వండని అనేను. పెదవ శ్రీరాముడు తన కుడి చేతితో సుమంత్రుని తనువుని స్పృశించుచు ఇట్లు వచించెను. ఓ సుమంత్ర, వెంటనే మరలి రాజుగారి కడకు వెళ్ళుము. అచ్చట అప్రమత్తుడై ఉండుము. రాజాజ్ఞ మేరకు మేము ఇంతవరకు ఈ గంగా తీరము వరకు రథముపై ప్రయాణము చేసితిమి. ఇక ఇక్కడ నుండి రథమును వీడి కాలినడకతో వనములకు వెళ్ళుదుము. నీవు మరలి వెళ్ళుము. అయోధ్యకు మరలి వెళ్ళుటకై తనను శ్రీరాముడు ఆదేశింపగా రథసారథి అయిన ఆ సుమంత్రుడు వ్యాకుల చిత్తుడై నరశ్రేష్ఠుడైన రఘునందునితో ఇట్లు వచించెను. ఓ రామ, సోదరుడు లక్ష్మణుతోడను భార్యకు సీతాదేవి తోడను నీవు ఒక సామాన్య మానవుని వలె వనవాసము చేయవలసి వచ్చినది. ఇది విధి నిర్ణయము. దీనిని ఈ లోకమున ఎవ్వరూ అతిక్రమింపజాలరు. బ్రహ్మచర్య వ్రతపాలనము, వేదా శాస్త్ర అధ్యయనము, మృదు స్వభావము, రుజువర్తనము సత్ఫలదాయకములని శాస్త్రములు చెప్పుచున్నవి. కానీ ఈ శుభ లక్ష్యములు అన్నీ కలిగిన మీరు ఈ వనవాస దుఃఖములకు లోనైతిరి. దీనిని బట్టి చూడగా అవి ఎంతవరకు సత్ఫలములను ఇచ్చినవో తెలియలేకున్నాను. మహావీరుడవైన ఓ రాఘవ, జనకుని కూతురకు సీతాదేవితో సోదరుడగు లక్ష్మణునితో కూడి తండ్రి మాటను నిలుపుటక ఇట్లు వనములలో నివసించుట వలన ముల్లోకములను జయించిన వాని వలె వామనవతారమున ముల్లోకములను ఆక్రమించిన శ్రీ మహావిష్ణు వలె కీర్తిగాంచెదవు. ఓ రామ, మేము ఎంతయో దురదృష్టవంతులము. మీరు మమ్ములను దూరం చేయుచున్నారు. ఇక మేము పాపాత్మురాలైన కైకేయి కడ
అనగి మనిగి పడియుండి దుఃఖములను అనుభవింపవలసి ఉన్నది. అవి తనకు ప్రాణతుల్యుడైన శ్రీరామునితో పలుకుచు అని తనకు ప్రాణతుల్యుడైన శ్రీరామునితో పలుకుచు సారథి అయిన సుమంతుడు తనను వీడి దూరంగా వెలుచున్న శ్రీరాముని చూచి దుఃఖార్తుడై చాలాసేపు కన్నీరు మున్నీరుగా విలపించెను. తర్వాతి భాగంలో వారు గంగానదిని దాటి మన ఆవలి తీరంలో ఉన్న వత్స దేశంనానికి ప్రవేశిస్తారు. చాలా అద్భుతంగా దివ్యంగా ఉంటుంది ఆ ఘట్టము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.